2024 జనవరి 16 నుండి 31 వరకు కర్కాటక రాశి ఫలితాలు. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అసలు ముందు కర్కాటక రాశిని గురించి చెప్పుకోవాలి. ఈ కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు. దీనికి ఏం చెబుతారంటే, ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఈ శని అష్టమంలో ఉంటే ప్రాణభయం, డబ్బులు ఎక్కువగా ఖర్చు, ఉన్న స్థానం నుంచి చలనం అయిపోవటం, ఇంట్లో కావచ్చు, చేసే ఉద్యోగంలో కావచ్చు, చదువులో కావచ్చు, మధ్యలో మారిపోవటం, అటుకు ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కి రాలేక ఒక ఊపిలో చిక్కుకున్నంత బాధపడేటువంటి పరిస్థితి కూడా ఈ శని వల్ల ఉండవచ్చు. 2 కేతువు బాగున్నాడు 3ఇంట. ఈ కేతువు, కుజుడు, బుధుడు బాగున్నారు. అయితే కుజుడు వల్ల 6ఇంట ఉన్నటువంటి కుజుడు వల్ల భూమి పేచీలు అంటే ఇళ్ళు కానీ కబ్జాలు కానీ ఇటువంటివి ఏమన్నా ఉన్నా అవి తీరిపోతాయి. బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. కేతు వల్ల జ్ఞానం కలిగి ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించగలుగుతారు. కానీ బాగుండని గ్రహాలకు వచ్చేప్పటికల్లా శుక్రుడు, రవి, శని, రాహువు, గురువు 5 గ్రహాలు కూడా బాగాలేవు. 8 గ్రహాల్లో 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. ఈ 5 గ్రహాల వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటంటే, రవి వల్ల నువ్వు చేసేటువంటి పని దగ్గర సరిగ్గా చేయలేక అవతల చేత మాటలు పట్టడం. శని వల్ల అనవసరమైన దండగమారి ఖర్చులు. మనం చేసే చోట ఏదో వస్తువు పగిలిపోతుంది, కాస్ట్లీ వస్తువు పగిలిపోతుంది, అది కట్టాల్సి వస్తుంది. కాదండి నడుస్తూ పడతావు, కాలు ఇరిగిపోతుంది, అట్లా కింద జారిపడ్డట్టు ఉంటుంది, కాలు ఇరుగుతుంది, యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉంది. ఈ కర్కాటక రాశికి అనేక రకాల సమస్యలు కనబడుతున్నాయి. ఈ శని వల్ల పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. దశమంలో గురువు వల్ల, 9ఇంట రాహు వల్ల చాలా ఇబ్బంది కనబడుతోంది. అయితే 100కి 75 వంతులు కష్టకాలము అని చెప్పాలి. ఈ రాశిని గురించే చెబుతున్నాను నేను. రాశి అంటే నక్షత్రం ద్వారానే రాశి వస్తుంది. పుట్టిన రోజు టైమును బట్టి లగ్నం వస్తుంది. ఒక్క రాశినే చూడకూడదు, జన్మ లగ్నాన్ని కూడా చూసుకోవాలి. ఇందులో పూర్తిగా బాగుండనప్పుడు జన్మలగ్నం ఇచ్చా నీకు బాగుందనుకో, నేను చెప్పేదాని నుంచి తప్పించుకొని బాగా ముందుకు వెళ్ళగలుగుతావు. ఈ రాశి వాడు తప్పనిసరిగా వాళ్ళ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. జాతకం చూపించుకొని సాముద్రికం ద్వారా కానీ, తారీఖు, నెల, సంవత్సరం టైము ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ముందు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటయా అంటే, సంపాదించకపోతే పర్వాలా, నష్టపడకుండా ఉండాలి. నష్టం అంటే పావలా బేల నష్టపడటం కాదు, ఉన్నది మొత్తం పోగొట్టుకునే పరిస్థితి కనబడుతుంది. ఉన్నది మొత్తం పోగొట్టుకోవడమే కాక ఇంట్లో కానీ బయట కానీ మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి రావడానికి బాగా ఎక్కువగా అవకాశం కర్కాటక రాశి కనబడుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా తగిన శాంతి చేయించుకొని ముందు సమస్య నుండి బయటపడటం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలి? శుక్రుడికి 20,000 జపం చేయించుకొని అలచందలు అంటే బొబ్బర్లు దానం ఇవ్వాలి. మరి రవికి 7,000 జపం 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి. గురువుకి 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. ఇది కాక వీళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం చేసి శివ దర్శనం చేసుకొని ఆ అభిషేక తీర్థం తీసుకుంటే నష్టం నుంచి బయటపడగలుగుతారు. అదెవరు? పూర్తిగా శక్తి లేనివాళ్ళు. మీకు ఏమాత్రం శక్తి ఉన్నా ముందు మీ జాతక చక్రం వేయించుకొని, అట్లా జాతక చక్రం వేయించుకుంటానికి తారీఖు, నెల, సంవత్సరం టైము లేదనుకోండి, మీ హస్త సాముద్రిక ద్వారా అసలే జాతకం చూపించుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఎందుకంటే
ఒక చిన్న విషయం చెబుతాను. బావిలో నీళ్లు బకెట్ పెట్టి తోడుతున్నామండి. ఒక పక్కన గుంట తీసాం. ఈ బావిలో నీళ్లు గుంటలో పోస్తూ ఉంటే మళ్ళీ బకెట్ తోడే లోపల ఆ గుంటలో నీళ్ళు ఉంటాయా? ఉండవు. ఎన్ని బకెట్లన్నా తోడు పోయి నీళ్లు మాత్రం మిగలవు. మిగిలినది ఏమిటంటే శ్రమ ఒకటే మిగులుతుంది. ఈ శ్రమ లేకపోవటం వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. మనశ్శాంతే కాదు, ఎంతో కష్టపడి సంపాదించి ఏమి మిగలక చూసేవాళ్ళకేమో బాగా సంపాదించుకుంటున్నారు. అబ్బో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఇంద్రుడు చంద్రుడు, అందులో కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, చాలా ఉన్నతంగా కనబడతారు, చాలా మంచివాళ్ళగా కనబడతారు, ప్రతి వారికి కూడా మంచి చేసేటువంటి స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళకి ఈ సమయంలో చాలా కష్ట సమయం. కాబట్టి ఉన్నదాన్ని శాంతం పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవడం చాలా అవసరం. పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ముందు ఈ రాశివాళ్ళు ప్రత్యేకించి తమ జాతక రీత్యా ఫలితం ఏమిటో తెలుసుకొని దానికి తగిన శాంతి చేసుకుంటే చాలా మంచిది. ఎన్ని రూపాయలు కష్టపడి సంపాదిస్తే కానీ మిగలదు. నెలకి 50,000 సంపాదించే వాడికి కూడా 1000 రూపాయలు మిగలటం కష్టంగా ఉంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించింది ఒక్క సంవత్సరంలో పోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ అష్టమ శని సంవత్సరం దాకా ఉంటాడు. అయితే మే నెలలో మాత్రం గురువు మారబోతున్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముందు చాలా మంచి సమయం రాబోతుంది. కాబట్టి ఇప్పుడున్న ఇబ్బంది నుంచి తప్పించుకోండి, మీరు శాంతి చేసుకోండి, అన్ని విధాలు బాగుంటారు.